ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నాం. ఇక్కడ ద్వారక నగరం మీదకి ఈ సాల్వుడు ఏ రకంగా వచ్చున్నాడు, తన యొక్క శోభ విమానంలో ఏ రకంగా ఇక్కడ విధ్వంసం చేస్తున్నాడు ఏంటని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇక ద్వారకాపురంలోకి ప్రవేశించే మార్గాలన్నింటినీ కూడా మేము మూసివేశాం. సముద్ర మార్గంలో వచ్చే నౌకలన్నింటినీ కూడా నిషేధించాం. నగరం చుట్టూ ఉండే పరికలను అంటే అగర్తలను కూడా ముళ్ళతో నింపాం. చూడండి, వేల సంవత్సరాల నాడే నా ఈ భారతదేశంలో నౌకాశ్రయాలు, నౌకలు, పెద్ద పెద్ద కోటలు, అసలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉన్నటువంటి సంస్కృతి మొత్తం, నాగరికత మొత్తం మన దగ్గరే. ఓకేనా? అది గుర్తుంచుకోండి. ఆ దిక్కుమల వెస్ట్రన్ కల్చర్ మోజులో పడి అద్భుతమైన సంస్కృతిని మాత్రం తగ్గించకండి ప్లీజ్. ద్వారకా నగరానికి 4 వైపులా ఒక క్రోసెడు దూరం వరకు నూదులన్నింటి కూడా నీరు లేనివిగా, వేపుడు మూకులుగా చేశాం. భూమిని ప్రవేశింప సఖ్యం కాకుండా లోహకంటకాదులతో విషమంగా తయారు చేశాం. అసలు వేరే రూట్లో ఏదైనా రావచ్చు అని ఎవరైనా అనుకున్నా సరే అవి కూడా అన్ని క్లోజ్ చేసేశారు. ద్వారక సహజంగానే ప్రవేశింప సఖ్యం కానిది, సహజంగానే సురక్షితమైనది, సహజంగానే ఆయుధాలతో సుసంపన్నమైనది అయినప్పటికీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఇంద్రభవనంల ద్వారకా నగరం సురక్షితము, సుగుప్తము, అన్ని విధాలైన ఆయుధాలతో కూడి ఉన్నది కూడా. సో నగరం శత్రు దుర్భేద్యం, ఎవరూ రాలేరు. ఎవరు వస్తే కష్ట దిగ్బంధనం అయిపోతారు. శోభ నివాసులతో యుద్ధం జరిగే సమయంలో వృష్ణందక వీరుల నగరంలోని వారు కూడా ఎవరూ కూడా రాజముద్ర లేనిదే బయటకు వెళ్ళలేడు, రాజముద్ర లేనిదే లోపలికే ప్రవేశించలేడు. సో వన్స్ ఒక యుద్ధం జరుగుతున్న క్రమంలో ఎంతటి పెద్దవాళ్ళైనా సరే రాజముద్ర లేనిది లోపలికి రాలేరు, బయటికి పోలేరు. ప్రధాన మార్గాలలో అన్ని కూడలలో గజాలు, ఏనుగులు, అశ్వాలు కలిగిన సైన్యం మిక్కిలిగా ఉండిద్ది. ఆ సమయంలో సైనికులకు ప్రత్యేక జీత భత్యములను కూడా ఇచ్చాం. కొత్త కొత్త ఆయుధాలను కూడా, కవచాలను కూడా సమకూర్చాం. విశేష బహుమానాలను కూడా ఇచ్చాం. ఇది పద్ధతి. సో అది ఎమర్జెన్సీ. ఎవరైతే ఇప్పుడు యుద్ధానికి వస్తారో వాళ్ళకి జీతాలు పెంచుతున్నారు అండ్ వాళ్ళకి ఆయుధాలు కూడా ఎక్కువ ఇస్తున్నారు. వేతన రూపంలో ధనము, బంగారము తప్ప మరొకటి ఏది ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి అర్హతకు మించినటువంటి వేతనం ఇవ్వలేదు. దయతో ఎవరికి సైన్యంలో స్థానం కల్పించలేదు. పరాక్రమం చూపిన వాడు ఎవడూ లేడు. ఎవడు పెడితే వాడికి మన సైన్యంలోకి మేము తీసుకోవాలి. వాడు పరాక్రమంతుడైతే మేము తీసుకున్నాం. అండ్ వాళ్ళకి మరల డబ్బు, బంగారం తప్ప మరల వాళ్ళకి ఏది మాటలతో కబుర్లు కూడా మేము చెప్పాల, ఇచ్చాం. మన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యా తరఫున పోరాడే వాళ్ళు కూడా ఇలా హెవీగా ఇచ్చున్నారు. ఇజ్రాయెల్ తర్వాత హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ తరఫున పోరాడే వాళ్ళకి కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అలా సో మిక్కిలి అదే గతంలో మనం అనుకున్నాం కదా, మహాభారతంలో ఏదైతే ఉందో అదే ఇప్పటికీ ఉంది. ఇదిగో అదే అత్యవసర సమయంలో ఎవరైనా యుద్ధంలో పాల్గొనాల్సి వస్తే బయట వాళ్ళైనా వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తారు. అలా ఇక మిక్కిలి సమర్థమైనటువంటి వీరుల కల ద్వారకా నగరం ఈ విధంగా సురక్షితం చేయబడింది. రాజైన ఉగ్రసేనుని చేత బాగా రక్షింపబడింది. సో ఆ రకంగా ద్వారక రక్షింపబడుతుంది. మరి శాల్వుని యొక్క సైన్యం యాదవులను ఎలా చుట్టుముట్టింది, అప్పుడు యుద్ధం ఎలా జరిగింది రేపు డిస్కస్ చేద్దాం.